హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో నల్లమల సాగర్ లింకును ఆపాల్సిందే. సుప్రీంకోర్టులో సమర్థ వాదనలు వినిపించండి. న్యాయ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ముంబైలో అభిషేక్ సింఘ్వితో రేవంత్, ఉత్తమ్ భేటీ. తెలంగాణ రిట్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్లస్ రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి వీళ్ళేమో ముంబై ఎళ్లారు స్పెషల్ ఫ్లైట్‌లో. ముంబై ఎళ్లి ఏం చెప్తుండంటే, నల్లమల్ల సాగర్ లింక్‌ని ఆపాల్సిందే. సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించండి అని ఆయనతోని డిస్కస్ చేయడానికి పోయారు అడ్వకేట్‌తోని. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన గతంలో గురువుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనే చెప్పిండు గురువు. నా గురువు బీజేపీ స్కూల్ గురువు అయితే, కాలేజీ గురువు చంద్రబాబు నాయుడు గారని చెప్పిండు. ఆ గురువు గిట్ల ఎట్లయితే 2 కళ్ళ సిద్ధాంతం పాటించుతుండో, ఈయన కూడా అదే 2 కళ్ళ సిద్ధాంతం పాటిస్తున్నాడు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట్లాడుతుండు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది ఢిల్లీలో. జలశక్తి శాఖ మంత్రి దగ్గర 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు సమావేశమైంది. ఆ సమావేశంలో అప్పట్లో బ్రేకింగ్ న్యూసు మీడియాలో చర్చ ఏందంటే, బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్ట్ కోసం 85,000 కోట్లతోని ఒక బ్లూ ప్రింట్ తీస్తుండు. దాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తుండు. దానికోసం మీటింగ్ జరిగిందని చర్చ. ఆ చర్చ కోసం పిలిచారని. అది అయిపోయింది, బయటికొచ్చిండు. మీటింగ్ నుంచి బయట రాగానే విలేకరులు అడిగారు, "సార్ బనకచర్లను అడ్డుకున్నారా? అభ్యంతరం చెప్పారంటే, బనకచర్ల వాళ్ళు గడతనంటే గాని నేను అడ్డుకోవటానికి" అన్నాడు. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ అదే బనకచర్ల పేరు మార్చి నల్లమల సాగర్ అన్నారులెండి. నల్లమల సాగర్‌ని ఆపాలి, ఆపేయాల్సిందే గట్టిగా వాదనలు వినిపించాయి. అసలు కట్టని ప్రాజెక్టు, వాళ్ళు కడతనన్న ప్రాజెక్టు, మీకు చెప్పని ప్రాజెక్టు ఎట్లొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏంది డబుల్ గేము? ఏంది 2 కళ్ళ సిద్ధాంతం? అంటే వాళ్ళ కోసం మాట్లాడాలన్నప్పుడేమో ఒక రకంగా. ఇది ఆయనకిచ్చినట్టు నువ్వు ఏడ్చినట్టు చేయటం ఏంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు చేస్తారు. మీరేమో ఏడ్చినట్టు చేస్తున్నారు. ఈ నటనేంది? అసలు బనకచెరలో నల్లమల సాగర ప్రస్తావనే రాలేదని మీరు అక్కడ చెప్పిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల పైన చాలా సానుకూలమైన చర్చలు జరిగినాయి. అధికారులతోని కమిటీ ఏయడానికి ఒప్పుకున్నాం అని చెప్పిన తర్వాత, మీ మీ ప్రకటన అబద్ధం అని తెలిసిన తర్వాత, మళ్ళా దాన్ని బుకాయిస్తరు. ఇప్పుడు అధికారులతోని కమిటీ కూడా ఏర్పడ్డాయి. మళ్ళీ అక్కడ అధికారులతోని కమిటీకి అధికారుల పేర్లు పంపిస్తారు. ఇక్కడ ఆపాలంటుంటారు. ఏంది ద్వంద్వ నీతి? మీరు అధికారులతోని కమిటీ బనకచెర్ల పైన, నల్లమల సాగర్ల పైన మాట్లాడటానికి ఏసినప్పుడు, మేము దానికి ఒప్పుకోవట్లేదని చెప్పాలి కదా! అధికారుల పేర్లు పంపించారు కేంద్రానికి. అంటే అధికారుల పేర్లు పంపించి దాంట్లో చర్చించడానికి ఒప్పుకుంటే, మీ మీ ఉద్దేశ్యం ఏంది? బనకచెర్లకి, నల్లమల సాగర్లకి అనుకూలంగా ఉన్నారు మీరు. మళ్ళా సుప్రీంకోర్టులో గట్టి వాదనలు వినిపించాలండి. ఏంటిది? నటనా? 2 కాళ్ళ సిద్ధాంతమా? అనేది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ముంబై దాకా పోయిండు. నేనేదో ప్రయత్నం చేస్తానని చెప్పుకోవడానికి ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ ఐటెమ్ వేసి ఫోటో వేశారు. మీ ప్రయత్నాలన్నీ లోపాయకారి ఒప్పందాలు, క్లోజ్డ్ రూములు, ఏకాంత చర్చలు. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుకునే ఏకాంత చర్చల్లో, నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ని ఆపినా అని చెప్పారు. లేదు లేదు ఆయన చెప్పింది తప్పు, ఆపింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. మీరు చెప్పింది పచ్చి తప్పు, పచ్చి అబద్ధం అనేది ప్రూవ్ అయింది. అంటే ఈ రకమైన డబుల్ స్టాండర్డ్ మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు చెప్తున్నారు? మరి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండిస్తూ ఒక ప్రకటన ఇచ్చింది. మరి దాన్ని మీరు ఏం ఖండనిస్తారు? ఏం చెప్తారు ఇప్పుడు సమాధానం? మీరు ఏం మాట్లాడతారు? మీరు చెప్పిన స్టేట్మెంట్‌కి ఏం సమర్థించుకుంటారు? ఇట్లా 2 కళ్ళ సిద్ధాంతాలు కాదు, స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్ ఉండాలి తప్ప అది లేదు. ఇగో సీమ లిఫ్ట్ ఆపేసింది జగనేనట. అనుమతులు లేవు, డీపీఆర్ లేదు. అయినా 3,378 కోట్లతో 2020లో ప్రాజెక్టుకు శ్రీకారం. అనుమతులు లేవంటే ఎన్‌జీటీ స్టే ఇచ్చింది. స్టే ఎత్తేయించేందుకు ప్రయత్నించిన వైసీపీ సర్కారు. ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ. వాస్తవమే. సీఎం వ్యాఖ్యలకు ధీటుగా జవాబు. ఆ ధీటు జవాబు లేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండంటే, రేవంత్ రెడ్డి గారు ఇరుక్కుండు చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చిండు. వాళ్ళ ఏకాంత చర్చలు మొత్తం బహిరంగం చేసిండు. వాళ్ళ లోపాయకార ఒప్పందాలు బయటపెట్టిండు. ఆంధ్రజ్యోతి ఏం చెప్తుందంటే, సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే. ఒకవేళ వాస్తవమే అనుకుందాం కొద్దిసేపు. 2020లో ఆయన స్టార్ట్ చేసిండు. రాయలసీమని నీళ్లు తేవాలని ఒక ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నానికి అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం అంటే ఎన్‌జీటీలో కేసేసింది. కేసేస్తే స్టే వచ్చింది. ఎట్లాంటి అనుమతులు లేకుండా మీరు ఈ నిర్మాణాలు చేపట్టొద్దని ఆపింది. అనుమతులు తీసుకున్నాక ముందుకు పోండి అన్నాడు. 2, 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనుమతులు తీసుకోలేదు. మరి ఇప్పుడొచ్చిన డబుల్ ఇంజిన్ సర్కార్ అనుమతులు తీసుకోవాలి కదా! ఎందుకు తీసుకోవట్లే? కట్టొద్దనలే ఎన్‌జీటీ.
అనుమతులు తీసుకొని కట్టండి అన్నది. ఆ అనుమతులు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఆగిపోయిన ప్రాజెక్ట్ ముందుకు ఎందుకు తీసుకోలేకపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? ఆగిపోయిన అమరావతిని కడతన్నారు. ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్‌ని ఎందుకు కట్టలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆపిన దాంట్లో అర్థమన్నది కనీసం ఎన్‌జీటీ స్టే ఇచ్చింది. మరి ఇప్పుడు ఆపుతున్న దానికి అర్థం ఏంటి? ఇప్పుడు పర్మిషన్‌లు తీసుకోకపోవడానికి అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఎందుకు ఆపట్లే? ఎందుకు దాన్ని కంటిన్యూ చేయని పరిస్థితి? అంటే ఎన్‌జీటీ చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆపిండు. రేవంత్ రెడ్డి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపుతుండా? ఇదే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదే పదే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అలాయ్ బలాయ్ చేసుకొని కృష్ణా నీళ్ళని జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిండని కాంగ్రెస్ అంటుంది. మరి కృష్ణా నీళ్ళని జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిన కేసీఆర్ ఎన్‌జీటీలో కేసు ఎందుకు ఎత్తడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఏయడు కదా! వాళ్ళిద్దరు అలాయ్ బలాయ్ ఉంటే. ఆపడు కదా! ఆపకపోతే ప్రాజెక్టే అయ్యేది కదా! అంటే దీని అర్థమైంది అలాయ్ బలాయిలు తప్పు. అలాయ్ బలాయిలు వేరు, రాష్ట్ర హక్కులు వేరు. అనే విషయంలో కేసీఆర్ క్లారిటీగా ఉండాలనేది ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ సీఎం చెప్తున్న, తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న మాటలకి ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ సమాధానం కేసీఆర్‌కి ఫేవర్‌గా ఇచ్చింది. ఇది ఒక రకంగా అటు జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్‌కి ప్లస్ పాయింట్ అయింది రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. పటాపంచలమైన అనుమానాలు. కేసీఆర్ ఆహ్, జగన్మోహన్ రెడ్డి కలిసి మిలాఖత్ అయ్యి తెలంగాణకు అన్యాయం చేశారని పదే పదే చెప్తున్న వీళ్ళు, అదే జగన్మోహన్ రెడ్డి కేసు ఏసిండు. కేసు ఏయబట్టే లిఫ్ట్ ఇరిగేషన్ ఆగింది. జగన్మోహన్ రెడ్డి పైన కేసీఆర్ కేసు ఏయబట్టే అని చెప్పి చాలా క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ రికార్డ్ చెప్తుంది. ఎన్‌జీటీ మీద కేసేసిండు. ఎన్‌జీటీలో కేసేసిండు. అంటే వాళ్ళిద్దరు మిలాఖత్ లేదు. ఇప్పుడు మీది మిలాఖత్ అనిపిస్తుంది. మీది చీకటి రూములు, క్లోజ్డ్ రూములు, ఏకాంత చర్చలు. మీరు ఒకరోజు ముఖ్యమంత్రుల సమావేశానికి పోయి బనకచర్ల ప్రస్తావన లేనప్పుడు నేనెందుకు ఆపమంటా అని ఆ రోజు చెప్తిరి. ఈరోజొచ్చి లేదు లేదు లింక్ బనకచర్లను ఆపాలి, గట్టిగా సమర్థంగా వాదనలు వినిపించండి అంటిరి. ఇక్కడేమో సమర్థంగా వాదనలు అన్నిటిరి, అక్కడ అధికారుల కమిటీకి పేర్లు పంపిస్తది. ఈ 2 ద్వంద్వ వైఖరి, మీ మిలాఖత్తులు, మీ ఏకాంత చర్చలు, మీ లోపాయకార ఒప్పందాలు మరి దేనికోసం చేస్తున్నారనేది అది బడా కాంట్రాక్టర్ కోసమా? లేదా ఓటుకు నోటు కేసు కోసమా? లేదు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే తెలంగాణ సంపదనంతా తీసిపోయి ఒక బడా కాంట్రాక్టర్‌కి దోచిపెడతండు కేసీఆర్ అన్నారు. అదే బడా కాంట్రాక్టర్ మీ ఇంట్లో వచ్చి కూర్చుండు. మాట్లాడిండు మీతోని ఏకాంతంగా. అదే కాంట్రాక్టర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దగ్గర పోయి కలిసి మాట్లాడిండు. ఆ కాంట్రాక్టర్ మధ్యలోంచి వచ్చిన బనకచర్ల నల్లమల సాగర్ ఇప్పుడు. దాన్ని పూర్తి చేయడానికి మీరిద్దరూ ఒకళ్ళు గిచ్చినట్టు ఇంకోళ్ళు ఏడ్చినట్టు చేసి మొత్తానికి ఆ ప్రాజెక్ట్‌కి సహకరిస్తున్నట్టుంది మీరు. ఇది చంద్రబాబు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి డబుల్ స్టాండర్డు, యూ టర్న్‌లు లేదంటే 2 నాలుకల వ్యవహారం. రైట్. మన తెలంగాణలో. బలమైన వాదనలు వినిపించండి. ఏం వినిపిస్తారు మీరు అధికారుల కమిటీకి అధికారులు ఇప్పుడు బనకచెర్ల పైన, నల్లమల సాగర్ పైన ఒక డెసిషన్ తీసుకోవడానికి అధికారుల స్థాయిలో ఒక కమిటీ ఏస్తున్నాం అంటే, ఆ కమిటీని రిజెక్ట్ చేయాలి కదా! తిరస్కరిస్తేనే ఆ కమిటీ మాకు అవసరం లేదని చెప్పాలి కదా! మీరు పేర్లు ఆడ పంపించి ఈడకొచ్చి బలమైన వాదనలు వినిపించండి అంటే, ఏం వినిపిస్తారు? మీరు లోపట ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలవదా? వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఏ క్షణమైన రాజీనామా ఎమ్మెల్యే దానం నాగేంద్రపై జోరుగా ఊహాగానాలు ఉత్కంఠ. సేఫ్ జోన్‌లో కడియము, ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, పోచారము, సంజయ్‌పై త్వరలో స్పీకర్ తీర్పు. 16న సుప్రీంలో విచారణకు రానున్న ధిక్కరణ పిటిషన్. ఎమ్మెల్యేల అనర్హతలపై టెన్షన్. ఏ క్షణమైనా దానం నాగేందర్ ఖైరతాబాదు ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉంది. అనివార్యం ఇక చేయాలి. ఈ నెల 16న సుప్రీంకోర్టులో ఉంది. పండగ టైంలోనే. పండగెళ్ళిన తెల్లారి. కంటెంప్ట్ పిటిషన్ ఉంది. ఆ పిటిషన్‌లో దానం నాగేందర్‌ది ప్రధానంగా వస్తది. సికింద్రాబాద్‌లో పార్లమెంట్ మెంబర్‌గా పోటీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ పైన. అది ఆన్ రికార్డ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలా? లేదంటే స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. స్పీకర్ డెసిషన్ కంటే ముందు రాజీనామా చేస్తాడు అనేది ఒక చర్చ. ఇక మిగతా వాళ్ళంతా సేఫ్ ఉన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 5 మందికి సంబంధించి స్పీకరు డెసిషన్ పాస్ చేసేసారు. వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు లేవు కాబట్టి కొట్టేసినాం అన్నారు. ఖతం అయిపాయే. ఇంకో నలుగురిది కూడా పార్టీ మారినట్టు ఆధారాలు ఉండవు. దొరకవు వీళ్ళకి. అంటే కళ్ళకి కనపడతాయి కానీ దొరకనట్టు నటిస్తారు. ఈ మొత్తం దానం నాగేందర్ అయితే రాజీనామా చేయాల్సిన పరిస్థితి, ఖైరతాబాద్‌కి ఉప ఎన్నికలు రావాల్సిన పరిస్థితి ఏర్పడదు. దాంట్లో డౌట్ లేదు. జీహెచ్ఎంసీ కంటే ముందా? జీహెచ్ఎంసీ తర్వాత గాని మొత్తానికైతే ఎన్నికలు అనివార్యమైంది ఖైరతాబాద్‌లో. ఇప్పుడు ఎందుకంటే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలున్నాయి. 110 మున్సిపాలిటీకి సంబంధించి ఒక 7, 8 ఒక 5, 6 కార్పొరేషన్‌లకు సంబంధించి ఎన్నికలున్నాయి. అది కాంగానే నాకు తెలిసి ఖైరతాబాదు ఎన్నికలు పెడతారా? లేదంటే జీహెచ్ఎంసీ గాని
మొత్తానికి 2 కలిపి పెడతారా? ఎన్నికలకైతే టైం వచ్చింది. దానం నాగేందర్ పదవి ఊడే టైం వచ్చింది. రైట్. ఆంధ్రప్రభ. రైట్. రేవంత్ మాటలు సత్యదూరం అట. సీఎం వ్యాఖ్యలపై ఏపీ కౌంటర్. అన్ని విషయాలపై స్పష్టత ఇస్తానన్న చంద్రబాబు. అంటే స్పష్టత అంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిస్తారేమో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆన్ అసెంబ్లీ మాట్లాడిండు. నేను చేయబట్టే ఆ రాష్ట్రానికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని చంద్రబాబు నాయుడు గారు ఆపేసిండు. నేను ఆయన క్లోజ్ రూమ్‌లో ఏకాంతంగా చర్చించి మాట్లాడి ఆపిచ్చినా అన్నాడు. నిజంగా ఏమీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నిన్నే ఖండించాలి. అదంతా అబద్ధం స్టేట్మెంటు అని చెప్పి. చెప్పలే. తర్వాత మాట్లాడతా అంటుండు. ఆ తర్వాత అంటే మళ్ళా మీరిద్దరు క్లోజ్డ్ రూమ్‌లో కూర్చొని ఏకాంత చర్చలు జరిపిన తర్వాత మాట్లాడతారా? ఏమయ్యా రేవంత్ రెడ్డి నేనేదో చెప్తే మనిద్దరం లోపాయికారిగా ఏదో చేసుకుంటే దాన్ని బయట పెడతావా ఆన్ రికార్డు? నేను నీ కోసమని లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే నువ్వు అట్టడి చేస్తావు. లేదంటే నువ్వు నా కోసమని నల్లమల సాగరో, బనకచెర్లకో సహకరిస్తుంటే ఈ 2 విషయాలు నువ్వు ఇది బయట పెడితే నేను అది బయట పెడతా అని మరిద్దరు ఒకళ్ళకొకళ్ళు బ్లాక్‌మెయిల్ చేసుకుంటారు గానీ మొత్తానికి నేను తర్వాత మాట్లాడతా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. రైట్. జలద్రోహంపై మరో పోరాటం. అసెంబ్లీలో అబద్ధాలు. కాంగ్రెస్ వారిని కట్టుకథలు, పిట్టకథలట. దీనిపైన సారుతీరుతో కేడర్ బేజారు. 2 ఏళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు విసిరిన కేసీఆర్. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టు వచ్చి ఫామ్ హౌస్‌కు అసెంబ్లీ సమావేశాల నడుమ కీలకమైన అంశంపై చర్చలో పాల్గొనకుండానే వెనుదిరగడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ. అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటని నిరుత్సాహము. బయట పీపీటీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్న. ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవడమేనంటున్న రాజకీయ విశ్లేషకులు. సారుతీరుతో కేడర్ బేజారైంది. కేడర్. నిన్న ఆయన హరీష్ రావు వచ్చేమో కట్టుకథలు, పిట్టకథలు చెప్పిండు. కృష్ణా నీళ్లపైన సర్కారు పచ్చి అబద్ధాలు చెప్పింది. అయన్నీ తప్పు. ఇక మేమే ఓనర్లం, మేమే పొడిచినం, మేమే తప్ప తెలంగాణకు శ్రీరామక్ష ఎవరు లేరు. కేసీఆర్, బీఆర్ఎస్ తప్ప తెలంగాణ కాపాడేవాడు లేడు అంటున్నారు. ఇదంతా నమ్మాలంటే మీరు అసలు అసెంబ్లీకి రావాలి కదా! 3 నిమిషాలు కేసీఆర్ కూర్చుంటాడు. మీరు 3 గంటలు కూడా ఉండరు. అసెంబ్లీని బహిష్కరించిపోతారు. ఇంత ఇంపార్టెంట్ కీలకమైన చర్చ జరుగుతుంటే మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి ఎందుకొచ్చింది? సారు తీరు వల్ల కేడర్ బేజారైంది. వాస్తవం ఇది. ఒక రాష్ట్రానికి సంబంధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2:30 గంటల పాటు తెలంగాణ భవన్‌లో కూర్చొని మాట్లాడారు. కృష్ణా నదీ జలాలపైన స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డీపీఆర్ రిజెక్షను, నీటి కేటాయింపులు ఈ అన్ని అంశాలపైన మాట్లాడారు. ఇదే అంశాలపైన అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్‌ని కార్నర్ చేసి మాట్లాడుతుంది. మీరు అన్యాయం చేశారు, ద్రోహం చేశారని. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పలేని పరిస్థితి ఎందుకు మీకు ఉంది? ఎందుకు 3 నిమిషాలు కూర్చుండ్రు? నిజంగానే అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరిగేటప్పుడు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఎందుకు మాట్లాడదు? మరి పరిపాలన అద్భుతంగా ఉంటేనన్నా మాట్లాడకుండా ఉండాలి ప్రతిపక్షం. పరిపాలనలో తప్పులు లేవు, చాలా అద్భుతంగా రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు కాబట్టి మనం ఇక అడిగేదేముంది, మాట్లాడేదేముందని వెళ్ళిపోయారా 3 నిమిషాల్లో? అడిగేది ఏమీ లేక, స్పేస్ లేక? లేదా అడిగే మొఖం లేకపోయారా? మీరు పోయారు. కనీసం హరీష్ రావో, కేటీఆరో లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలో కనీసం మాట్లాడాలిగా పార్టీ పరంగా. ఎందుకు బైకాట్ చేసి పోవాలా? మైక్ ఇయ్యలేదని పోయారట. నిజంగానే మైక్ ఇయ్యలేదని పోతే 10 సంవత్సరాలు మీ పరిపాలనలో ఎన్నిసార్లు మైకులు కట్ చేశారు? అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్ష హోదా తొలగించే ఎత్తుగడలు చేయలే? మరి ఇయన్నీ చేసినప్పుడు కూడా వాళ్ళు కొట్లాడారు కదా అసెంబ్లీలో ఉండి. మీరెందుకు కొట్లాడలేని పరిస్థితి? కాబట్టి మీరు ఈరోజొచ్చి అన్ని అబద్ధాలు చెప్పిండు, పిట్టకథలు, కట్టుకథలు చెప్పిండంటే మరి ఆ పిట్టకథలు, కట్టుకథలు కాక ఈ పిట్టకథలు, కట్టుకథలు, అబద్ధాలని అదే అసెంబ్లీలో ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు బేజారు చేశారు? ఎందుకు కేడర్‌ని నిరుత్సాహం చేశారు? ఎందుకు ప్రజలు ఆశించిన దాన్ని చేయలేకపోయారు? తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూసింది. కేసీఆర్ ఏదో మాట్లాడతారు బయటకొచ్చి అని. 68 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారట. టార్గెట్‌లో 90% రీచ్ అయిన సర్కారు. పోయినేటితో పోలిస్తే 17 లక్షల టన్నులు ఎక్కువ. మరో వారంలో కొనుగోళ్లు పూర్తి. మొత్తం 70 లక్షల టన్నులకు చేరే ఛాన్సు. ఇప్పటివరకు 36 లక్షల టన్నులు సన్నొడ్లు, 32 లక్షల టన్నుల దొడ్డొడ్లు కొనుగోలు. 13.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 16,590 కోట్లు జమ. సన్నొడ్లకు బోనస్ కింద 926 కోట్లు చెల్లింపు.
సన్నోట్ల బోనసులు, యాసంగి కూడా ఉన్నాయి. అవి ఇవి కలిపి చెల్లించాలని రైతులు కోరుతున్నారు. మొత్తానికైతే 68,00,000 17,00,000 పోయిన సీజన్ కంటే ఎక్కువ కొన్నారట. ఇది ఒక వార్త. దిశ పేపర్ చూద్దాం. మున్సిపల్ కోలాహలమట. పట్టణాల్లో ఎన్నికల హడావుడి మొదలు. ఒక్క ఛాన్స్ కోసం ఆశావాహులు ఎదురుచూపులు. రిజర్వేషన్లు, ఖర్చులు లెక్కేసుకుంటున్న వైనం. సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు. ఈ నెల 11కి అన్నారు వాస్తవంగా. మళ్ళీ సంక్రాంతి తర్వాత పోయింది. మరి మళ్ళీ ఏమన్నా ఆలోచనలో పడ్డారా ఫలితాల గురించి? కానీ మొత్తానికైతే ఒక కోలాహలం అయితే మున్సిపాలిటీలో వచ్చేసింది. లీడర్లు, ఆశావాహులు నాకు అవకాశం రాగాలి. ఏ రిజర్వేషన్ వస్తది? ఏం కథ? అని మొత్తానికైతే చర్చలు ఫుల్‌గా జరుగుతున్నాయి. రైట్. రూల్స్ గీల్స్ జాంతానాయి. ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యం, ధనార్జన ధ్యేయంగా కళాశాల నిర్వహణ, విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాలు గాలికి. 495 కాలేజీలపై 5,32,00,000 జరిమానా. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం. 2025-26 విద్యా సంవత్సరంలో నిబంధనలు ఉల్లంఘించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 495 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు ఏకంగా 5,32,00,000 ఫైన్ విధించింది. ప్రైవేట్ కాలేజీలు ప్రధానంగా అడ్మిషన్ ప్రక్రియలో బోర్డు మార్గదర్శకాలను గాలికి వదిలేసినట్టు అధికారులు గుర్తించారు. షెడ్యూల్ కంటే ముందే అడ్మిషన్లు నిర్వహించడం, నిర్ణీత పరిమితికి మించి అదనపు సెక్షన్లు నిర్వహించడం, అనుమతి లేని భవనాల్లో తరగతులు నడపడం, అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలను గుర్తించారు. చాలా కాలేజీలు కేవలం లాభార్జన ధ్యేయంగా విద్యార్థుల భద్రతను, బోర్డు నిబంధనలు విస్మరిస్తున్నాయని విచారణలో తేలింది. నిబంధనలు అతిక్రమిస్తే గుర్తింపు రద్దు చేస్తామని గతంలోనే హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడంతో ఈసారి భారీ జరిమానాతో గట్టి సంకేతాలు పంపాలని బోర్డు నిర్ణయించింది. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల విద్యా సంవత్సరం దెబ్బతినకుండా జరిమానాతో సరిపెట్టినట్టు తెలుస్తుంది. అయితే భవిష్యత్తులోనూ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,374 జూనియర్ కళాశాలకు అనుమతులు ఉన్నాయని, గుర్తింపు లేని కళాశాలలు ఏవీ నడవడం లేదని బోర్డు స్పష్టంగా చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రూల్స్ ఉల్లంఘించిన కాలేజీలు ఇవేట. తుర్కాయంజల్లో న్యూ చైతన్య జూనియర్ కాలేజీ పేరుతో సాగర్ హైవే రోడ్డు పక్కన బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయంపై అనుమతితో నడిపిస్తున్నారు. కానీ ఇదే పేరుతో న్యూ చైతన్య జూనియర్ కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా మరో 2 బ్రాంచీలను తుర్కాయంజల్లోనే, కమ్మగూడ, రాఘవేంద్ర నగర్లో నిర్వహిస్తున్నాయి. బిఎన్ రెడ్డి సాగర్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు సమీపంలో కృష్ణవేణి జూనియర్ కాలేజీ అనుమతితో నడిపిస్తున్నారు. ఇదే పేరుతో మరో కాలేజీ శ్రీపురం కాలనీలో అక్రమంగా నడిపిస్తున్నారు. అస్తినాపురం పద్మావతి నగర్ కాలనీలో మహర్షి జూనియర్ కాలేజీ, ఇదే పేరుతో అనస్థలిపురంలో ప్రశాంతి కాలనీలో అక్రమంగా కాలేజీ, అస్తినాపురంలో అక్షర జూనియర్ కాలేజీ, అదే పేరుతో నవీన జూనియర్ కాలేజీ, మణికొండలో వాల్యూ ఓక్ జూనియర్ కాలేజీ, 9 జూనియర్ కాలేజీ, మాదాపూర్లో అలైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పై సుమారు 1,10,00,000 పెనాల్టీ విధించాల్సి వచ్చిందట. మొత్తానికి 14 ప్రకారం అనుమతులు లేని కాలేజీలపై 10 లక్షల చొప్పున పెనాల్టీ విధించాల్సి ఉంటుందని రూల్ 14లోని అన్ని సెక్షన్లు కొన్ని కళాశాలలు ఉల్లంఘిస్తున్నాయని మొత్తానికి 5,32,00,000 రూపాయలు ఫైన్ వేశారు. ఇగో ఈ కాలేజీలన్నీ. ఇగో ఇట్లాంటి అస్తినాపురం, ఎల్బీ నగరు, వనస్థలిపురంలో ఉన్న కాలేజీల పైన పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమతులు లేకుండా ఒక అనుమతి తీసుకొని 4-5 కాలేజీలు బ్రాంచీలు నడుపుతుండట. ఇవి శాంపిల్‌కి మాత్రం నాకు తెలిసి. అంటే ఇంటర్మీడియట్ బోర్డు మేము 5,32,00,000 ఫైన్ వేసినాం కాబట్టి మేము అద్భుతమైన పనితీరు కనపరిచినాం అని చెప్పుకోవడానికి కాదు. మీరు చేసే పనితీరు మీరిచ్చిన సందు వల్లనే, మీరిచ్చే అవకాశాల వల్ల, మీకు వాళ్ళకి ఉన్న లోపాయకార ఒప్పందాల వల్ల ఇవి జరుగుతున్నాయి. 5,32,00,000 ఫైన్ వేసి చేతులు దులుపుకోవడం కాదు. ఆ కాలేజీ యాజమాన్యాలపైన అంతమంది విద్యార్థుల భవిష్యత్తును ఆటలాడుకుంటూ గవర్నమెంట్ నిబంధనలు పాటించని ఆ కాలేజీ యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపాలి. పంపుతారా? పంపరు. మీరు నోటీస్ ఇస్తారు. 5,32,00,000 జరిమానాలు వేసినవని అన్ని కాలేజీలకి 10 లక్షలు, 5 లక్షలు కట్టండి అని ఇస్తారు. వాడు కట్టడు. కట్టకుండా ఏం చేస్తారు? మళ్ళీ అప్లై చేస్తారు. అప్లికేషను ప్రాసెస్ చేస్తారు. మీరు ప్రొసీడింగ్ ఇస్తారు. పర్మిషన్ ఇస్తారు. సరే కడితే కట్టొచ్చు కూడా. ఏముంది వాంది పోయేదేముంది? ఒక కాలేజీకి ఒక 5 లక్షలు జరిమానా ఇస్తే మళ్ళీ అదే పబ్లిక్ నుంచి తీసుకొస్తారు. పేరెంట్స్ నుంచి. విద్యార్థుల నుంచే వసూలు చేస్తారు. వాళ్ళ చేతి నుంచి పెట్టుకోరు. కాబట్టి అసలు వయలేషన్ చేసిన యాజమాన్యాలపైన మీరేం చర్యలు తీసుకుంటున్నారు? క్రిమినల్ చర్యలు. అది చెప్పట్లే. 5,00,00,000 రూల్స్ జాంతానాయాన్ని నడుపుతుంటే మీరిచ్చిన సోకాదు నోటీసులు రిప్లై చేయకపోతే, మీరిచ్చిన నోటీసులు లెక్క చేయకపోతే, ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని, బోర్డును లెక్క చేయకపోతే, మీరు వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడితే కదా ఇంకోళ్ళు చేయడానికి భయపడేది. ఇంకోళ్ళు ఇట్లాంటి తప్పుడు పనులు చేయాలంటే, భయపడాలంటే వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపితే కదా. కఠినమైన చర్యలు బహిరంగంగా తీసుకుంటే కదా.
ఏదో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఎవరు భయపడరు. రైట్. సాక్షి పేపర్‌లో ఎవరికిస్తే ఏమవుతుందో మున్సిపల్స్ ముంగిట కాంగ్రెస్‌లో తలనొప్పిగా మారుతున్న క్షేత్రస్థాయి పదవుల పందారం. జిల్లా కాంగ్రెస్ పదవులు ఎవరికిస్తే ఏం తంటా వస్తుందన్న ఆందోళన మండల పార్టీ అధ్యక్షులు మార్చాల్సి రావడంతో కొత్త సమస్యలు వచ్చే అవకాశం. ఈ డీసీసీ కార్యవర్గాల కూర్పు ఈ నెల 8 కల్లా పూర్తి చేయాలని పీసీసీ ఆదేశించింది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలంటున్నారు. ఈ ఎన్నికలలో ఎవరు అలుగుతారో, ఎవరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారో పదవులు రాలేదని, అసంతృప్తులు, ఈ గోల ఇదంతా ఏమైద్దని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ డీసీసీలకే 2 సంవత్సరాలు పట్టింది కొత్త డీసీసీలు రావడానికి. మళ్ళా డీసీసీలో కార్యవర్గాలు నియమించడానికి ఇంకో 2 ఏళ్ళు పట్టిద్దనుకుంటా. అడుగు ముందుకేయలేని పరిస్థితి. పీసీసీ అధ్యక్షుడిని పెట్టారు, కార్యవర్గం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు. జనరల్ సెక్రటరీ లేరు. చాలా పదవులు ఖాళీగా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఏది ముందడుగేయలేని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏది ఏస్తే ఎక్కడ బాంబు పేలిద్దని వాళ్ళు ఇబ్బంది పడతాండ్రు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.